హల్లెలూయా. దేవదూతల ఆరాధన ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కూడా చూస్తారా? ఆ 4 జీవులు 24 పెద్దలు కలిసి ఏం చేశారట? చెప్పండి. నెంబర్ 1, గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, 4 కుర్చీలు ఉంటాయా ఉండవా పరలోకంలో? ఇక అసలు 24 పెద్దల రేంజ్ ఏంటండి? తండ్రి అయిన దేవుని సమక్షంలోనే దర్జాగా కుర్చీలో కూర్చున్న రేంజ్ వాళ్ళది. తండ్రి అయిన దేవుని సమక్షంలో దర్జాగా కుర్చీలో కూర్చునే స్థాయి వాళ్ళది. వారి చేతుల్లో వీణలున్నాయి, వారి తలల మీద సువర్ణ కిరీటములున్నాయి. మరొక చేతిలో పరిశుద్ధుల పాత్రలను చెప్పబడిన సువర్ణ పాత్రలు వారి చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని కుడివైపు నుంచి గొర్రె పిల్ల వచ్చి వారి చేతిలో ముద్రించబడి ఉన్న గ్రంథములను తీసి ఒక్కొక్క ముద్ర విప్పుటకు ఆరంభించారో, ఆశ్చర్యచకితుల యుగముల పూర్ణుని మరుగై ఉన్నటువంటి ఈ గ్రంథ మర్మములు బయలుపరుస్తున్న గొర్రె పిల్ల నీకు స్తోత్రమని చెప్పడానికి సింహాసనాలు దిగారానండి, కిరీటాలు పక్కన పెట్టారానండి. అప్పుడు ఏం చేశారు? ఆమేన్. దర్జాగా సింహాసనంలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కిరీటాలు పెట్టుకుని ఉండగా సాగిలపడుట సాధ్యమవుద్దా? ఏం మాట్లాడలేదు మీరు? సాగిలపడి మొక్కేదము. సీజన్ అంతా అదే పాడే వేసి రక్తం వేద్దాం కదా. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మొక్కేదము. అందరిలో అతి మనకందరికి తానే ప్రభు. హల్లెలూయకు పాత్రుడు అనుదినము సాగిలపడి కదా. ఇదే అనుభవం అవ్వాలంటే ఒక పాటగా కాకుండా ఏం చేయాలి? You must get down from your throne. Unless and until you cannot bow down before God to worship Him, right? నువ్వు సింహాసనం దిగకపోతే నేను ఫలానా, నా రేంజ్, నేను కలెక్టర్, నేను మినిస్టర్, నేను డాక్టర్, దేవుడు. మరి నువ్వు చెప్పిందంత నిజమే, ఇది ఇంకా నిజం కదా. నువ్వు కలెక్టర్ అయిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత కాదంటకే ఉంది. నీ కష్టం, నీ చదువు, నీ ప్రయాస, నీ తెలివి, చేతిలో సర్టిఫికెట్ ఉంది, పొజిషన్ ఉంది, యేసు రక్తమే జయం కాదనేది ఏముంది? అయినను అతడు దేవుడే కదా, ఖచ్చితంగా నీకన్నా గొప్పోడే కదా, ఎంత కాదని నిన్ను చేసినోడే కదా, నీలో ఉన్న ఊపిరి తనదే కదా, మళ్ళీ పూర్తి చేసుకొని డ్యూటీ దిగి వెళ్ళాల్సింది ఆ ఇంటికే కదా. ఆ పాటి మర్యాద అవ్వాలా వద్దా? కనుక సింహాసనం దిగటానికి తటపటాయించేవాడు అంటే you must get down from the position to the feeling that you are enjoying. అందుకే ఇంగ్లీష్ 2 పదాలు ఉంటాయి. పొజిషన్తో పాటు మనం అవుతుంటాం చూసేవా, పొజిషన్ అంటారు. అది వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మీ యార్? ఓ సోస్ దిగొస్తే మంచి లేదా తోసేస్తాడు అక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా.